డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సముద్రం కోతకు గురైన ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకు కాకినాడ జిల్లా ఉప్పాడ సచివాలయం నందు బియ్యం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం 156 మత్స్యకారుల కుటుంబాలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 10 కేజీల బియ్యాన్ని సహాయంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. గత వారం రోజులుగా ఈ తుఫాను అయితే మనం తాకలేదు, కానీ తుఫాను మూలంగా వచ్చిన అలల మూలంగా ఆటుపోట్ల మూలంగా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడం జరిగింది. దాన్ని మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరిగింది. కాకపోతే గవర్నమెంట్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎప్పుడు రైస్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలనేది. కాకపోతే పరిమితుల్లో లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కలెక్టర్ గారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వల్పమైన సహాయం కూడా ఏదో రకంగా వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎప్పటి నుంచో ఉన్న రక్షణ కూడా సమస్య ఇక్కడ ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి ఫైనల్ స్టేజ్ లో డిస్కషన్స్ ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ తో మోడీని ఎన్డీఏ గారి ప్రభుత్వంలో దీన్ని పరిశీలించడం జరిగింది. వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేసి ఈ వారమే ఫైనల్ గా కలెక్టర్ గారు వెళ్ళొచ్చారు. త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడుతున్నాయి. చాలా సంతోషం. దశాబ్ద కాలంగా ఉప్పాడ వాసులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రక్షణ కూడా కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభమవుతాయని మేమంతా కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా వీరి గృహాలన్నీ ఏమవుతాయనే భయాందోళనతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఏ తుఫాను వచ్చినా కూడా పాపం అల్లలు ఆడిపోతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా సార్ గారికి నివేదించడం వారి దృష్టిలో ఉండడం మూలంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. త్వరలోనే ఆ కార్యక్రమం జరుగుతుంది. అదే కారణంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆ తీర ప్రాంత వాసులందరికీ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఇళ్లలోనూ చిన్న చిన్న పాకల్లోనూ 3-4 నివసిస్తున్నారు. అవన్నీ కూడా సార్కి నివేదించాం. ఒక్కసారి రక్షణ కూడా కార్యక్రమం పూర్తయిన తర్వాత వీరిని ఇళ్లకు సంబంధించినటువంటి సమగ్ర సర్వే చేపడతాం. గత వారం రోజులుగా